2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? అను, మాట్లాడను. మాట్లాడు. నా మీద కోపమా? నాతో మాట్లాడవా? చెప్పు సూర్య. ఎలా ఉన్నావు అను? బతికే ఉన్నాను సూర్య. నువ్వు లేకుండా నేనుండలేను సూర్య. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు. కొద్ది రోజులు, కొంతకాలం నీతో ఉండాలి. ఆ తర్వాత ఉండను నీ లైఫ్లో. ఏంటి ఆలోచిస్తున్నావా? ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. అది కాదను. ఓకే, మనం వెళ్తున్నాం. రేపే వెళ్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ సూర్య. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హౌ ఆర్ యు? ఏంటి సార్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అంత బిజీ? అవును, విషయం ఏంటో చెప్పండి. అది మీతో కొంచెం మాట్లాడాలి. ఎక్కడైనా కలుద్దామా? ఇప్పుడు కుదరదు, నేను ఆఫీస్లో ఉన్నాను. డోంట్ లై, మీరు ఇంట్లోనే ఉన్నారు. మీ లెఫ్ట్ హ్యాండ్ లో మీ అమ్మగారు పూజ చేస్తున్నారు. పాపోహం పాపకర్మ. మీ రైట్ హ్యాండ్ లో మీ నాన్నగారు ట్రెడ్మిల్ పై వాక్ చేస్తున్నారు. మీ ఆపోజిట్ లో తోటమాలి చెట్లకి నీళ్లు పోస్తున్నాడు. Am I right? అయితే ఇప్పుడు ఏంటి? ఇట్స్ ఓకే. మీలాంటి అబ్బాయిలు అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు చెప్తుంటేనే బాగుంటుంది. హలో హలో. సారీ అను, లేట్ అయింది. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ సూర్య. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? తిరిగి రాలేని చోటు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా అక్కడికి వెళ్దాం. ఓకే, ఏదైనా మంచి హిల్ స్టేషన్, చుట్టూ కొండలు, చల్లటి గాలి, అక్కడ నువ్వు నేను. హలో. హలో సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఆర్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్ కేర్. మీరు ఏదో బిజినెస్ ప్లాన్ లో ఉన్నారని మా డేటాబేస్ లో ఉంది. మా బ్యాంక్ లో మీలాంటి ప్రివిలైజ్డ్ కస్టమర్స్ కి చాలా లోన్ ఆఫర్స్ ఉన్నాయి సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఎక్కడున్నారో చెప్తే మా రిప్రజెంటేటివ్ వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు. సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ రైట్ నౌ. నేను వేరే ఊరు వెళ్తున్నాను, వచ్చాక చూద్దాం. సార్ సార్ ప్లీజ్ సార్. ఇంట్రెస్ట్ లేదన్నాడు. ఏదో ఊరెళ్తున్నాడంట. ఏ ఊరో చెప్పలేదు. కార్తీక్, కూల్ కూల్. జస్ట్ వెయిట్, ఐ విల్ ట్రస్ట్ యూ. వాడు NH5లో కాల్ రిసీవ్ చేసుకున్నాడు. 3 days అంటే రోజుకి 200 కిలోమీటర్స్ జర్నీ చేసిన వైజాగ్ నుంచి నర్సీపట్నం, పాడేరు, చింతపల్లి, సీలేరు ఫారెస్ట్ వరకు రీచ్ అవ్వగలడు. కిల్ హిమ్ వితౌట్ ఫెయిల్. లెఫ్ట్ లెఫ్ట్. గెటప్ చూసి గుర్తుపట్టలేదు అనుకుంటా, క్షమించేద్దాం. ఓకే.
కింగ్ ఫిషర్ అనుకుంటా. లాస్ట్లో ఉన్నాడు కదా, అందుకే ఆపలేదు. ఓకే. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఒక క్యాప్ తీసుకెళ్ళిపోతే ఇంకో క్యాప్ లేదనుకుంటున్నావా? ఎస్. అమ్మా, నేను ఊరు వెళ్తున్నాను. 3 daysలో వస్తాను. ఎక్కడికి? పర్సనల్ వర్క్. మీ నాన్నకి చెప్పావా? అది అమ్మా. చెప్పెళ్ళు. డాడ్, 3 days అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను. వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు. కానీ నీ పెళ్లి విషయంలో నేను తీసుకున్నది ఆఖరి నిర్ణయం. పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నా సంగతి తెలుసుగా. కొడుకు అని కూడా చూడను. అవుట్. నన్ను క్షమించండి నాన్న. ఇది ఎలా మొదలు పెట్టాలో తెలియదు, కానీ ఎలా ముగించాలో నిర్ణయం తీసుకున్నాను. నేను వస్తే సూర్యతోనే వస్తాను, లేదంటే ఏమైంది సూర్య? పాట బాగుంది కదా. వినే మనసు బాగాలేదు. ఓ, పాత జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకోవడం ఎందుకు అనుకుంటున్నావా? గిఫ్ట్స్, గ్రీటింగ్స్ డిస్పోజ్ చేసినంత ఈజీగా జ్ఞాపకాల్ని డిస్పోజ్ చేయలేం సూర్య. అవి అలానే ఉంటాయి.